హాయ్ ఆల్. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. ఇక ఆంధ్ర ఆవకాయని టేస్ట్ చేయడానికి మనం రెడీ అయిపోదామా? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఆ ఈజీ ప్రాసెస్ ఏదో చూసేద్దాం రండి. ఇలాంటి ఊరగాయ కాయలను అయితే రెడీగా నేను మార్కెట్లోనే కట్ చేయించుకొచ్చుకున్నానండి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను 6 కాయలు తీసుకున్నాను. 6 కాయలకి నాకు ఇన్ని ఒప్పులు వచ్చాయండి. ఈ మార్కెట్లో వాళ్ళతో కట్ చేయించుకుంటే మనకి టెంకతో పాటుగా వస్తాయి ఒప్పులు. నిలువ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయండి. సో ప్రతి ఒప్పుకి కూడా ఆల్మోస్ట్ మనకి టెంక ఉంటుంది. కొంతమంది అలా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలా కట్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో టెంక అంతా కూడా తీసేసి జస్ట్ ఒప్పును మాత్రమే మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఒప్పులన్నీ కూడా రెడీ చేసేసుకోవడమే అండి. ఇలా ఎన్ని క్వాంటిటీలో ఒప్పులు ఉన్నాయి దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎన్ని క్వాంటిటీలో కలపాలనేది చూసేద్దామండి. ఉప్పు, కారము, మెంతులను నేను మిక్సీకి ఆల్రెడీ పట్టి పెట్టుకున్నానండి. మెంతుల్ని మెంతిపిండి చేసి పెట్టేసుకున్న, ఆవాల పిండి కూడా చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఆయిల్. ఇప్పుడైతే ఎన్ని ఒప్పులు ఉన్నాయనేది చూద్దామండి. ఆ ఒప్పుల కౌంట్కి తగ్గట్టు మనం కలుపుతాం. ఇంగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కాస్త ఇంగు కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒప్పులని కౌంట్ చేయడం కోసం నేను ఈ సైజ్ బౌల్ తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఏ సైజ్ బౌల్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఈ బౌల్తో కౌంట్ చూపిస్తున్నాను. మీరు ఒక గ్లాస్ తీసుకుంటారో లేదా ఇంకొక సైజ్ బౌల్ తీసుకుంటారో ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మాత్రం నేను చూపించినట్టే యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది మీకు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ సైజుతో ఫస్ట్గా మనము ఎన్ని ఒప్పులు వస్తాయి అనేది చూద్దామండి. సో ఎన్ని ఒప్పులకి, ఎన్ని కప్పుల ఒప్పులకి ఎన్ని యాడ్ చేయాలనేది మనతో ఉన్న ఒప్పులన్నిటిని కూడా కౌంట్ తీసుకుందామండి, ఎన్ని బౌల్స్ వస్తాయి అనేది. ఒప్పులు కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయండి. సో ఎక్కువ బౌల్స్ అయితే రాకపోవచ్చు. ఇలాగా ఫస్ట్గా మనతో ఉన్న ఒప్పులు ఎన్ని బౌల్స్ ఉన్నాయనేది చూసుకుందాం. మీరు గ్లాస్ తీసుకుంటే, ఏ సైజ్ బౌల్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా కౌంట్ చూసుకోండి. సో ఇప్పుడైతే మనకి 2 బౌల్స్ కౌంట్ అయ్యిందండి. ఇది 3వ బౌలు. ఇంకొక బౌల్ రావచ్చండి. కరెక్ట్. ఇంకా 4వ బౌల్, అంటే 4 బౌల్స్ ఒప్పులకి మనం ఎంతెంత క్వాంటిటీలో కలుపుదామనేది చూద్దామండి. ఇలాగ మీరు 8 బౌల్స్ కౌంట్ ఉంటే నేను చూపించేవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ డబుల్గా యాడ్ చేసుకోండి. ఇదైతే 4 కప్పులు యాడ్ చేసినానండి. ఈ కప్పుతో 4 బౌల్స్ ఒప్పులు ఉన్నాయండి. 4 కప్పుల ఉప్పులకి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ కౌంట్లో యాడ్ చేస్తామనేది చూసేద్దామండి. సో ఇప్పుడు ఫస్ట్గా ఉప్పు యాడ్ చేద్దాం. 4 కప్పుల ఉప్పులకి 1 కప్పు ఉప్పు యాడ్ చేయాల్సి ఉంటుందండి. 1 కప్పుతో. ఉప్పు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఎక్కువైందంటే టేస్ట్ బాగుండదండి, తక్కువ అయిపోతే చెడిపోతుంది. కాబట్టి ఉప్పు యాడ్ చేసేటప్పుడు మీరు బౌల్స్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. 4 కప్పుల ఉప్పులకి 1 కప్పు ఉప్పు యాడ్ చేసుకుంటున్నామండి. సో నెక్స్ట్ ఆవాల పిండి కూడా అంతే అండి. 1 కప్పు తీసుకుంటున్నాం. బౌల్ సైజ్ మాత్రం కరెక్ట్గా అదే వాడుకోండి, వేరే వేరే బౌల్స్ తీసుకోవద్దు. ఏ సైజుతో అయితే మీరు కౌంట్ చేసుకున్నారో ఉప్పులన్నిటిని కూడా అదే సైజు అదే బౌల్తోనే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే 1 కప్పు ఆవాల పిండిని యాడ్ చేసినానండి. నెక్స్ట్గా కారం. సో అదే బౌల్తో 1 కప్పు పూర్తిగా కారం తీసుకుంటున్నానండి. 1 కప్పు ఉప్పు, 1 కప్పు ఆవాల పిండి, 1 కప్పు కారం. సో కలిపేసామండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ యాడ్ చేయాల్సింది వచ్చేసి మెంతిపిండి. ఇది మాత్రం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1/4 కప్పు మాత్రమే, అంటే 1/4 పార్ట్ అనమాట. అవన్నీ కూడా ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకుంటూ వచ్చాం 4 కప్పుల ఉప్పులకి. ఇదైతే మాత్రమే 1/4 కప్పు, అంటే 1/4 పార్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు 4 కప్పుల ఉప్పులకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు ఆవాల పిండి, 1 కప్పు కారము, 1/4 కప్పు మెంతిపిండి, చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నామండి. పసుపు జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే మనం యాడ్ చేసుకుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకునేటువంటి పికిల్ కాబట్టి కొద్దిగా ఓపిక తెచ్చుకొని బాగా చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ పాటు టేస్టీగా ఉండే ఆవకాయని మనం టేస్ట్ చేయడానికి వీలవుతుంది కదండి. సో బాగా కూడా అన్ని ఒప్పులకి ఉప్పు కారము అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూడండి, ప్రతి ఒప్పుకి కూడా ఉప్పు కారము అంతా కూడా బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇందుకు
కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. సో నేనైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత అండి, వేడివేడిగా ఉన్న ఆయిల్ని మనం కలపకూడదు. సో చల్లారినటువంటి ఆయిల్ని మనం కొలతలకు ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తోనే కలిపేసుకోవాలండి. సో అదే బౌల్తోనే ఆ ఊరగాయకంతా కూడా మనం ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పెట్టేసుకునేదే అండి. ఇలా చేసేసుకుంటే వేడి వేడిగా ఉన్న అన్నంలోకి ఈ పికిల్ కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అండి. ఎందుకంటే చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది. చెడిపోవడము అలాగైతే ఏమీ ఉండదండి. మీరు పర్ఫెక్ట్గా నేను చూపించినట్టుగా వీడియోలో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కరెక్ట్గా వేశారంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోవాల్సిందే. సో ఇది మీకు క్రిస్పీగా ఉండాలి ఒప్పులు అంటే గిన మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత కూడా మీరు ఒప్పు తిన్నప్పుడు క్రిస్పీనెస్ మాత్రం అలాగే ఉంటుందండి. సో బాగా దాన్ని మిక్స్ చేసి స్టోర్ చేసుకునేది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఏడాదంతా కూడా టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. టేస్టీగా ఉండే ఆవకాయల్ని మీకు కావాల్సిన టైంలో మీరు టేస్ట్ చేసేయచ్చు. ప్రాసెస్ ఈజీ అండి, టేస్ట్ ఎక్సలెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ ఫామ్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.